హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము కాసింపేట విలేజ్లోని మానసాదేవి టెంపుల్కు వెళ్ళాము. ఇక్కడ వెళ్ళగానే సాంప్రదాయ పద్ధతిలో కాళ్ళకు పారాని మరియు పసుపు పెట్టుకోవడం జరుగుతుంది. మరియు సాంప్రదాయ పద్ధతిలో చీర కట్టు బొట్టుతో మాత్రమే గుడిలోకి అనుమతి ఉంటుంది. మగవారికైతే లుంగి మరియు షర్టు విప్పి లోపలికి దేవుని యొక్క దర్శనము చేసుకోవడం జరుగుతుంది. ప్రసిద్ధ స్వయంభులింగాలలో ప్రపంచంలోనే రెండవది ఇక్కడ ఉన్నది. మొదటిది హరిద్వార్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో అయితే రెండవది కాసింపేట విలేజ్లోని మానసాదేవి టెంపుల్. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ముడుపులు. ఎవరైతే సంతానలేమితో బాధపడతారో ఆ దంపతులు ఇక్కడికి వచ్చి ముడుపులు చెల్లిస్తారు. ముడుపులు వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అదేవిధంగా 108 లింగాలకు అభిషేకం చేయవచ్చు. ఒకేసారి 108 లింగాలకు అభిషేకం చేయడం అనేది చాలా గొప్ప విషయము. అది కేవలం కాసింపేట విలేజ్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడికి రావడానికి మెయిన్గా సిద్దిపేట నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరీంనగర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్దిపేట నుంచి వెళ్ళే భక్తులు బెజ్జంకి మీదుగా వడ్లూరు, బేగంపేట, కాసింపేట వెళ్ళవచ్చు, పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. అదేవిధంగా కరీంనగర్ నుంచి వచ్చే భక్తులు తోటపల్లి నుంచి నేరుగా కాసింపేటకు రావచ్చు. ఇక్కడికి రావడానికి ఆర్టీసీ బస్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. పొద్దున 7:30కి కరీంనగర్ నుంచి బస్సు బయలుదేరుతుంది. అదేవిధంగా 12:30కు కూడా బస్సు బయలుదేరుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే పెళ్ళి కాని వారు ముడుపులు చెల్లించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నాగదోషము ఉన్నవారు కూడా ఇక్కడికి వచ్చి ముడుపులు చెల్లించి సంతాన ప్రాప్తి పొందడం జరుగుతుంది. ఇక్కడ కొందరు మంది సేవ కోసం కూడా భక్తులు చాలామంది సేవ చేసుకోవడానికి ఇక్కడికి రావడం అనేది విశేషంగా భావించవచ్చు. ఇక్కడ అభిషేకానికి టికెట్ ఉంటుంది. అదేవిధంగా ముడుపుకు 100 రూపాయల టికెట్ ఉంటుంది. లడ్డు 25 రూపాయలు, పులిహోర 10 రూపాయలకు దొరుకుతుంది. ఇక్కడ వెళ్ళేటువంటి భక్తులు సాంప్రదాయక పద్ధతిలో మాత్రమే లోపలికి ప్రవేశం ఉంటుంది. గుడి 2 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది.